శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో ఈ రోజు కొన్న చిన్నారావు మెమోరియల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2026 క్రీడా మహోత్సవం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా ప్రారంభమైంది। ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకాకుళం నియోజకవర్గ శాసన సభ్యులు గొండు శంకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి క్రీడాకారుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు। మాజీ మంత్రివర్యులు రాజం నియోజకవర్గ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ తో కలిసి ఈ ఛాంపియన్షిప్ ను సంయుక్తంగా లాంఛనంగా ప్రారంభించారు। క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక దృఢత్వానికి ఎంతో అవసరమని యువత మొబైల్స్ కు పరిమితం కాకుండా మైదానాలకు వచ్చి క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని పిలుపునిచ్చారు। ఈ క్రీడా మహోత్సవంలో జిల్లా నలుమూల నుంచి వచ్చిన క్రీడాకారుల క్రీడాభిమానులు క్రీడా సంఘాల ప్రతినిధులు మరియు స్థానిక నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। కీర్తిశేషులు శ్రీ కొన్న చిన్నారావు గారి 17వ వర్ధన్ సందర్భంగా డిస్ట్రిక్ట్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2026 నిర్వహించడం బాయ్స్ అండ్ గర్ల్స్ కి ఈరోజు వారి కుమారులు వాసర్ణ అలాగే వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఈ పోటీలు జరుగుతున్నాయి। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు రాజాం శాసనసభ్యులు కొండ్రు మురళీమోహన్ అన్న గారికి, అలాగే బీజేపీ సీనియర్ నాయకులు పూడి తిరుపతిరావు గారికి, అలాగే సీనియర్ జర్నలిస్టు కొంకేన వేణుగోపాల్ గారికి, అలాగే కంట వేణన్నకి, తైకొండ శ్రీనన్నకి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలకు మన రమణ గారికి, అలాగే వేదిక ముందున్నటువంటి ఇతర పెద్దలకి అందరికీ, అలాగే ఇక్కడికి విచ్చేసిన క్రీడాకారులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఇందులో గెలిపొందిన వాళ్ళందరూ రాష్ట్ర స్థాయికి వెళ్తారని ఇప్పుడే చెప్పడం జరిగింది। సో ఇది క్రమం తప్పకుండా ఎవ్రీ ఇయర్ జరుగుతున్నాయి। ఈ కార్యక్రమం ఇంత బాగా శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్లు ఇక్కడ జరగడం చాలా సంతోషం। వాసన్న ప్రతి సంవత్సరం వారి తండ్రి గారి జ్ఞాపకార్థంగా ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు। అలాగే నేను కూడా చాలా వరకు అటెండ్ అవ్వడం జరిగింది। అలాగే ఈ రోజు కూడా ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున ఆయన పూనుకోవడం చాలా అభినందనీయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక్కడ ఇచ్చేసిన క్రీడాకారులందరూ కూడా ఒక శుభవార్త, ఈ స్టేడియం చాలా ఫాస్ట్ గా పనులు జరుగుతున్నాయి। ఇంకొక 2 నెలల్లో ఈ ట్రాక్ కూడా మన ఎన్డీఏ కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత 30 లక్షలతో ఈ ట్రాక్ వేయడం జరిగింది। దీనికి సెకండ్ ఫేజ్ గా గ్యాలరీలు, అలాగే ఇక్కడ కూడా మళ్ళీ గ్రౌండ్ అంతా తయారు చేయడానికి 9 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం। దీనికి కూడా లోపల 5 కోట్లు ఇచ్చి వాళ్ళకి కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చాం। త్వరలో 2 నెలల్లో మొత్తం పూర్తయి ఓపెన్ చేసి ఇండోర్ స్టేడియం అన్ని కూడా మీకు అందుబాటులోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వం నిధులతో 14 కోట్లతో మనకి పాత్రవలస దగ్గర హాకీ స్టేడియం ఒకటి, ఇతర అకాడమీలు కూడా వచ్చాయి, దాన్ని కూడా అక్కడ పనులు ప్రారంభించాం। అది కూడా మీకు అందుబాటులోకి త్వరలో ఒక 1 ఇయర్ లో తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, శ్రీకాకుళం జిల్లాలో ఎంతో మంది క్రీడాకారులు ఉన్నారు। అలాగే వారందరూ కూడా ప్రోత్సాహం కోసం ఈ స్టేడియంని గతంలో డిలే జరిగిపోయినా ఇప్పుడు వీలైన తొందరగా మీకు అందించి మరింత ప్రతిభ కనబరిచే విధంగా మీకు తోడ్పాటును అందిస్తామని తెలియజేసుకుంటూ, ఇంత మంచి